హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో రోజుకు ఒక గ్లాస్ కాకపోయినా కనీసం సగం గ్లాసు ఈ బాదం మిల్క్ తాగినా కూడా చాలా యాక్టివ్గా ఉంటాం. అంటే అంత హెల్ప్గా ఉంటుంది మన హెల్త్కి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ బాదం మిల్క్ తాగొచ్చు, చాలా బాగుంటుంది. కస్టర్డ్ పౌడర్ కానీ కార్న్ఫ్లోర్ కానీ ఏది వాడకుండానే ఈ బాదం మిల్క్ను సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఈ బాదం మిల్క్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక గుప్పెడు బాదం పలుకులు, అలాగే ఒక గుప్పెడు వరకు కాజు పలుకులు కూడా వేసేస్తున్నాను. వెయిట్ ప్రకారం చెప్పాలి అంటే దాదాపుగా 30 to 40 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఈ రెండింటిని కూడా కనీసము 2 గంటల వరకైనా నానబెట్టుకోవాలి. అయితే కాజు పలుకులకు పొట్టేం తీయం, కానీ బాదం పలుకులకు పొట్టు తీస్తాం కాబట్టి నానబెట్టుకోవాలి. ఇలా ఈ రెండింటిలో కూడా పూర్తిగా బాదం పలుకులు కాజు పలుకులు మునిగేలాగా వాటర్ పోసేయాలి. అయితే బాదం పలుకులకు ఇంకా తొందరగా పొట్టు రావాలంటే వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుంటే తొందరగా పొట్టు వస్తుంది. తర్వాత స్టవ్ పైన కొంచెం మందంగా ఉన్న బౌల్ పెట్టేసి దాంట్లోకి 1 లీటర్ పాలు తీసుకుంటున్నాను నేను. ఈ 1 లీటర్ పాలు కూడా ప్యూర్ మిల్క్, అంటే క్రీమ్ ఎక్కువగా వచ్చే ప్యూర్ మిల్క్ మాత్రమే తీసుకుంటున్నాను. బాదం మిల్క్ ఈ క్రీమ్ మిల్క్ అయితేనే బాగుంటాయి. తర్వాత ఇవి ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచి వేడి చేసుకోవాలి. ఇవి వేడి చేస్తున్నప్పుడు మాత్రం మనం స్టవ్ దగ్గర ఉండి వేడి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే పాలు పొంగిపోతాయి కాబట్టి. తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ పాలు దాదాపు 50% అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు ఇట్లా చుట్టూ గిన్నెకు కూడా అంటుకుంటుంది కాబట్టి దాన్ని కూడా తీసేసుకుంటూ పాలల్లో వేసేస్తూ కలుపుకుంటే బాగుంటుంది. దాదాపు పాలు 50% అయిన తర్వాత 1 లీటర్ పాలు తీసుకున్నాం కాబట్టి 100 గ్రామ్స్ షుగర్ కూడా తీసుకుంటున్నాను. నేను వేసిన షుగర్ అయితే మాకు కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ ఇంకా షుగర్ ఎక్కువ అనిపిస్తే ఎక్కువ వేసుకోండి, కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువైనా వేసుకోవచ్చు. షుగర్ వేసిన తర్వాత పాలు మళ్ళీ పల్చగా అవుతాయి కాబట్టి మళ్ళీ ఇలా కలుపుకుంటూ ఇంకా కొంచెం చిక్కబడేంత వరకు మరిగించిన తర్వాత ఒక చిటికెడు వరకు సాఫ్రాన్ వేసేస్తున్నాను. ఇది వేయడం వల్ల పాలు రుచిగా ఉంటాయి, అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఆర్టిఫిషియల్ కలర్స్ కంటే ఇది వేసుకుంటే బాగుంటుంది. ఇలాగే పాలను 2-3 నిమిషాల వరకు కూడా స్టవ్ని హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ 2-3 నిమిషాల వరకు కూడా మరిగించుకోవాలి. చూడండి, పాలు ఎల్లో కలర్లో వచ్చేసాయి కొంచెం. తర్వాత బాదం మిల్క్లో పొట్టు ఇలా తీసేయాలి. ఒకవేళ టైం తక్కువగా ఉన్నప్పుడు బాదం పలుకులు ఎక్కువసేపు నానవి కాబట్టి పొట్టు రావాలి అంటే ఒక 2 నిమిషాలు వాటర్ పోసి ఉడకబెట్టినా కూడా తొందరగా ఊడొస్తాయి. లేదంటే గోరువెచ్చని నీళ్ళతో ఒక అరగంట సేపు నానబెట్టినా కూడా పొట్టు మంచిగా ఊడొస్తుంది. నేనైతే 2 గంటలు నానబెట్టాను కాబట్టి ఇలా మంచిగా ఊడొస్తుంది పొట్టు అంతా కూడా. ఇలా అన్నింటి పొట్టు తీసేసిన తర్వాత వీటిలో వాటర్ తీసేసి వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. బాదం పలుకులు అలాగే కాజు పలుకులు కూడా మిక్సీలో వేసిన తర్వాత 2 టీ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేస్తున్నాను. మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేయండి. పాలు ఇంకా కొంచెం చిక్కగా రావడానికైతే నేను మిల్క్ పౌడర్ వేసేసి దీంట్లోకి 1/2 టీ గ్లాస్ వరకు వాటర్ కూడా పోసిన తర్వాత మంచిగా మిక్సీ పట్టాలి. బాగా పేస్ట్ లాగా ఉండేటట్టు పట్టేసేయాలి మిక్సీ. ఒకవేళ వాటర్ తగ్గినట్టుగా అనిపిస్తే ఇంకా కొంచెం వాటర్ వేసుకొని అయినా సరే ఇలా పేస్ట్లా ఉండేటట్టు మిక్సీ పట్టేసి మరుగుతున్న పాలల్లోకి వేసేసుకోవాలి. ఇది వేసేటప్పుడు మాత్రం స్టవ్ని సిమ్లో ఉంచేసి కలుపుకుంటూ వేసేసుకోవాలి. తర్వాత స్టవ్ని మళ్ళీ మీడియం ఫ్లేమ్కు లేదంటే హై ఫ్లేమ్లోకి పెంచేసి ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. బాదాములు అలాగే కాజువులు మిక్సీ పట్టి వేయడం వల్ల ఇంకా కొంచెం పాలు చిక్కబడతాయి, అలాగే అడుగు అంటుకుంటుంది కాబట్టి ఇలా కలుపుకుంటూ మరిగించుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కలుపుకుంటూ మెల్లగా మరిగించుకోవాలి. ఎందుకంటే వేసినవన్నీ కూడా మంచిగా పాలకు పట్టుతాయి కాబట్టి ఇలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని కాజులు అలాగే బాదంలను చిన్న ముక్కలు చేసి ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇవి వేసిన తర్వాత కూడా స్టవ్ని మళ్ళీ ఒక 2 నిమిషాలు మంచిగా మరిగించుకోవాలి. ఇట్లా వేయడం వల్ల పాలు ఇంకా చిక్కబడితే అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి కాబట్టి ఇలా వేసేసాను. ఇప్పుడు నేను ఎండిపోయిన గులాబీ రేకులు వేసేస్తున్నాను. కొంచెం ఫ్లేవర్ మంచిగా వస్తుందనేసి వేసేస్తున్నాను. వీలైతే వేయండి, లేదంటే స్కిప్ చేయండి. కానీ వేయడం వల్ల రుచి అలాగే వాసన కూడా చాలా బాగుంటుంది. ఇవి వేసిన తర్వాత కూడా 2 నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా మరిగించుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్ అంతా చేయడానికి దాదాపు 30 మినిట్స్ వరకు అయితే పడుతుంది. ఇలా అంతసేపు మంచిగా మరిగించుకుంటేనే పాలు మంచిగా ఉంటాయి. అంటే చిక్కబడిన తర్వాతనే ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంచిగా మరిగించుకుంటేనే పర్ఫెక్ట్ బాదం పాలు అయితే తయారవుతాయి. ఎంత ఎక్కువసేపు మరిగించడం వల్ల పాలు చిక్కబడతాయి కాబట్టి అంత టేస్టీగా కూడా వస్తాయి. ఇలా మంచిగా మరిగించిన పాలను పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గంట వరకు అయితే కంపల్సరీగా నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసేయాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకండి, ఐస్ అవుతుంది కాబట్టి. గంట తర్వాత ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు గ్లాసులలో పోసేసుకొని
తాగడమే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న బాదం మిల్క్ దాదాపు 2 డేస్ 3 డేస్ వరకైనా ఉంటుంది. కాకపోతే బయట మాత్రం పెట్టొద్దు, ఫ్రిడ్జ్లోనే ఉంచేసి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తాగితే చాలా బాగుంటుంది. ఇంతేనండి బాదం మిల్క్ చేసేసుకోవడం. మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి మీరు నచ్చితే మీరు చేస్తే కనుక మరి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎప్పటిలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా అయితే హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ చూసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే స్పెషల్గా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ.